ఈరోజు జరిగిన రాజకీయ సమీకరణలో భాగంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు పార్టీ విడిచి కాంగ్రెస్ పార్టీలో పోవాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పటికైనా వాళ్ళ ఆలోచనలు విరమించుకొని, ఎందుకంటే ఈరోజు గన్పూర్ ప్రజలంతా కూడా ఆయన వెంట ఉండి భారీ మేరతో గెలిపిస్తే వీళ్ళందరినీ కార్యకర్తలను అన్యాయం చేసి వేరే పార్టీకి పోతుందంటే వీళ్ళంతా జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే మాది 60 లక్షల సైన్యం, 60 లక్షల కార్యకర్తలు ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మా ఆర్టీసీ బస్సు లాంటిది, ఎక్కడోడు ఎక్కుతాడు, దిగుతాడు, కానీ బస్సు ఎప్పుడు అయిపోదు. మా కార్యకర్తలంతా 60 లక్షల కార్యకర్తలంతా కూడా కేసీఆర్ వెంట ఉంటాం. రేపు రాబోయే తరంలో కడియం సరి అంటే బలమైన వ్యక్తిని పెట్టి గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, కడియం శ్రీహరి సార్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఏది కూడా నీకు తక్కువ చేయలేదు సార్. అన్నీ నువ్వు చేసినావు, అన్ని విధాలుగా తెలుసు. అన్ని విధాలు టీడీపీ నుంచి వచ్చినావు, టీఆర్ఎస్లకు వచ్చినావు, నువ్వు అన్ని పార్టీలు అన్నీ అనుభవించినావు సార్. కానీ మీరు పోతున్నంటే మాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎలక్షన్ల రాజ్య సార్కు టికెట్ కాదనుకుంటే మీకు టికెట్ మన అధిష్టానం ఇచ్చిన తర్వాత ప్రతిదీ మేము ముందుండి కార్యకర్తల ముందుండి కడియం శ్రీహరి వ్యక్తిత్వంగా మంచివాడు, మంచిగా ఉన్నవాడు అని అనుకుంటూ ప్రజల్లో చైతన్యమంతా తీసుకువెళ్ళి నీకోసం మేము చాలా పోరాడినాం సార్. ఓట్లు వేయించినాం, గెలిచిన తర్వాత కూడా మీరు ఇట్లా కాంగ్రెస్ల పట్ల పోవడం అనేది మంచిది కాదు సార్. మీరు ఇప్పటికైనా పార్టీ అవమానిస్తుంది, రండి. అదే కాంగ్రెస్ల పార్టీకి ఇప్పుడు మనకు పవర్ ఉందని పోతే ఎన్ని రోజులు ఉంటుంది సార్. మళ్ళీ తర్వాతనైనా మనకు అధికారానికి వస్తుంది కదా. ఒక 5 ఏళ్ళు మనకు వాళ్ళకు 6 గ్యారెంటీల మీద వాళ్ళు చైతన్యవంతంగా చూపెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 10 ఏళ్ళు మనం చేసినాం. మళ్ళీ మనకు ఉంటుంది కదా సార్. మళ్ళీ మీరు పార్టీ విడిచిపోవడం అనేది కరెక్ట్ కాదు సార్. మరి మీరు మళ్ళీ రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకనంటే పార్టీ ఎప్పుడు వచ్చినా మీకు ఆహ్వానం ఉన్నది. ఎందుకంటే నువ్వు గన్పూర్ గడ్డ మీద నిన్ను ఎదిరించే వ్యక్తి ఇంతవరకు లేడు సార్. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, అధికారం కోసం మనం పాటలు పాడేది కాదు సార్. అధికారం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ వ్యక్తిత్వంగా జనంలో మీకు మంచి పేరున్నది, పేరు తగ్గట్టు మీరు ఉండండి సార్. అట్లాంటి పేరును మీరు చెడగొట్టదని కార్యకర్తని నేను కోరుకుంటాను.